స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ తీసుకున్నా లేదా రైల్వే ఎగ్జామ్ తీసుకున్నా అందులో పాలిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. ఈ పాలిటీ సబ్జెక్ట్‌ని మనము వితిన్ 20 డేస్ ఎలా కంప్లీట్ చేయవచ్చు? మనం గనక డెడికేషన్‌తో గనక ఉంటే ఈ 20 డేస్‌లో పాలిటీ సబ్జెక్ట్ మొత్తాన్ని విత్ రివిజన్ ఏంటంటే మనం కంప్లీట్ చేయొచ్చు. అందుకే మనమేంటంటే ఈ పాలిటీ 20 డేస్ సీరీస్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. సో, ఈ 20 డేస్ పాలిటీ సీరీస్‌లో మేము మీకు ఏ విధంగా హెల్ప్ అనేది చేయబోతున్నాం? మేము మీకు ఎలాగా డైలీ టార్గెట్స్ అనేవి ఇవ్వబోతున్నాం? ఏంటి అనేది పూర్తిగా మనం చూద్దాం. అండ్ ఈ పాలిటీ సబ్జెక్ట్ అనేది ఆషామాషీ సబ్జెక్ట్ అయితే కాదు. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా అందులో మినిమమ్ టు మినిమమ్ 2-4 క్వెషన్స్ 2-4 క్వెషన్స్ మనకేంటంటే రావడం అనేది జరుగుతోంది. అవునా? సో, దీన్ని బట్టి మీరు దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవచ్చు. క్లియర్? సో, ఇప్పుడు బేసికల్లీ ఏదైతే మన ఇండియన్ పాలిటీ ఉందో ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఒక ప్రాపర్ గైడెన్స్‌తో, ఒక ప్రాపర్ స్ట్రక్చర్‌తో గనక మనం దీన్ని కంప్లీట్ చేస్తే, చదివితే మనం వితిన్ 20 డేస్ కంప్లీట్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అనేది నేను చెప్తాను మీకు. ఓకేనా? సో, ఇక్కడ మనం ఒక్కసారి ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్‌లో ఏదైతే పాలిటీ అనేది ఎన్ని క్వెషన్స్ అనేవి వస్తాయని గనక మనం చూస్తే, సో, ఇక్కడ చూడండి అన్నీ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో, అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో, సో, ఆ టాపిక్స్ వైస్‌గా క్వెషన్స్ బ్రేక్ డౌన్ అనేది ఉంది. సో, ఒక్కొక్క షిఫ్ట్‌లో పాలిటీ గనక తీసుకోండి. ఇక్కడ చూడండి. సో, పాలిటీ అనేది మనకు 2-3 క్వెషన్స్ వస్తున్నాయి. సో, కొన్ని కొన్ని సార్లు 4 క్వెషన్స్ కూడా ఒక షిఫ్ట్‌లో 4 క్వెషన్స్ కూడా వస్తాయి. అవునా? ఇటువంటప్పుడు మనం ఏం జేయాలి? ఓకేనా? ఇటువంటప్పుడు మనం ఈ టాపిక్‌ని అస్సలు వదలకూడదు. ఖచ్చితంగా దీనిపైన మనం ఫోకస్ అనేది పెట్టాలి. మనం దీన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఎలా కంప్లీట్ చేయాలి? సో, మనమేంటంటే 20 డేస్‌లో ఈ పాలిటీ అనేది కంప్లీట్ అనేది చేయబోతున్నాం. ఎలా కంప్లీట్ చేయబోతున్నామో చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేంటంటే డైలీ టార్గెట్స్ అనేవి మేము అసైన్ అనేది చేస్తాం. ఓకేనా? డైలీ టార్గెట్స్. ఎప్పటి నుంచి ఈ డైలీ టార్గెట్స్ స్టార్ట్ అయితాయంటే 8థ్ ఆఫ్ డిసెంబర్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే మీ దగ్గర ఇంకా 2 ఆర్ 3 డేస్ టైమ్ అనేది ఉంది. సో, అంతలోపల మీరు అడ్జస్ట్ అవ్వచ్చు. 8థ్ ఆఫ్ డిసెంబర్ నుంచి మీకేంటంటే ఈ టార్గెట్స్ అనేవి స్టార్ట్ అయితాయి. ఈ టార్గెట్స్ అనేవి మీకు ఎక్కడ దొరుకుతాయి? అంటే ఈ టార్గెట్స్ అనేవి మీరు ఎక్కడ ఫాలో చేయొచ్చు అంటే మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది. సో, అక్కడి నుంచి మీరు ఈ టార్గెట్స్‌ని ఫాలో చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదా టెలిగ్రామ్‌లోకెళ్ళి ఎస్ఎస్‌సి తెలుగు అఫీషియల్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకొచ్చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఈ డైలీ టార్గెట్స్‌లో అంటే ఈ 20 డేస్ టార్గెట్స్‌లో మనం ఏం ఇవ్వబోతున్నాం. సో, బేసికల్లీ మీకు డైలీ టార్గెట్ వీడియోస్ అనేవి మేము చెప్తాం. సో, ఈ వీడియో అనేది కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఒక ప్రాక్టీస్ పీడీఎఫ్ అనేది ఇస్తాం. సో, అందులో ప్రాక్టీస్ అనేది చేయాలి. దాని తర్వాత డైలీ ఒక టాపిక్ వైస్ అంటే ఏదైతే ఆ రోజు డే వైస్‌గా మనం టాపిక్ ఇస్తాం కదా! డే వైస్‌గా ఏదైతే వీడియో చూడమని చెప్పేసి చెప్తాం. లేదా ఆ టాపిక్ చదవమని చెప్తాం. సో, ఆ టాపిక్ పైన మీకేంటంటే ఒక టెస్ట్ అనేది ఉంటుంది. సో, టాపిక్ వైస్ టెస్ట్. దాని తర్వాత ఇప్పుడు మనకేంటంటే రిసోర్సెస్ పైన ఒకొక్క డౌట్ అనేది వస్తుంది. సరే రిసోర్స్ అనేది ఏది ఫాలో అవ్వాలి? యూట్యూబ్‌లో ఫాలో అవ్వాలా? లేదా లూసెంట్ బుక్ అనేది తీసుకోవాలా? లేకపోతే వేరే ఏదైనా బుక్ అనేది మేము పర్చేస్ చేయాలంటే మీరు ఏది పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే మా యొక్క ఎస్ఎస్‌సి తెలుగు యొక్క పెయిడ్ బ్యాచ్‌లో ఓకేనా? పెయిడ్ బ్యాచ్‌లో ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చదవచ్చు. సో, ఈ పెయిడ్ వీడియోస్ అనేది నేను మీకు ఫ్రీగా ఇస్తాను. ఇది ఎక్కడ మీరు చూడొచ్చు అంటే అప్లికేషన్‌లో చూడొచ్చు. అది ఎలా చూడాలి అనేది కూడా నేను చెప్తాను. అండ్ ఈ వీడియోస్ అనేవి ఓకేనా? ఈ వీడియోస్ అనేవి పూర్తిగా మీకు ఫ్రీగా ఉంటాయంటే కాదు. ఓన్లీ ఫర్ 1 డే ఓకేనా? ఒకరోజు మాత్రమే మీకేంటంటే ఇది అవైలబిలిటీలో ఉంటుంది. లేదా 1 ఆర్ 2 డేస్ ఒక డే ఎక్స్‌టెన్షన్ కావాలంటే నేనిస్తాను. నెక్స్ట్ దీంతో పాటు మీరేంటంటే ఒకవేళ వెబ్‌సైట్‌లో సార్ నేనేంటంటే ఫోన్‌లో అనేది చదవలేను. నాకేంటంటే ల్యాప్‌టాప్ ఉంది. ల్యాప్‌టాప్‌లో చదువుతానంటే యెస్. ల్యాప్‌టాప్‌లో యాక్సెస్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎస్ఎస్‌సి తెలుగు.com గనక టైప్ చేస్తే మా యొక్క వెబ్‌సైట్ వస్తుంది. అక్కడి నుంచి లాగిన్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఈ వీడియోస్ అనేది మీరు ఎలా యాక్సెస్ చేయాలి? ఈ వీడియోస్ కానివ్వండి, పీడీఎఫ్ కానివ్వండి, లేదా ఏవైతే మాక్ టెస్ట్ ఉన్నాయో ఇవి మీరు ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది చెప్తాను. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా ఏంటి? గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళండి. తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అని చెప్పేసి టైప్ చేయండి. సో, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ యాప్. సో, ఇది ఈ విధంగా మీకేంటంటే అప్లికేషన్ వస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేయండి. ఒకవేళ యాప్ స్టోర్ అంటే కొంతమంది ఐఫోన్స్ యూజ్ చేస్తారు కదా! రిచ్ పర్సన్స్ వాళ్ళ కోసం మనకేంటంటే ఒక సెపరేట్ యాప్ గూడా ఉంది. అది గూడా చెప్తాను. సో, యాప్ స్టోర్ ఏదైతే ప్లే స్టోర్‌లో ఈ అప్లికేషన్ అనేది ఉంది. నెక్స్ట్ దీని తర్వాత మీరేం చేయాలి? అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకేంటంటే ఇంటర్‌ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మీరేం చేయాలంటే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా? ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీకేంటంటే ఓపెన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరేం చేయాలంటే ఎస్ఎస్‌సి టైటన్స్ బ్యాచ్ ఉంది కదా! సో, ఈ బ్యాచ్ పైన క్లిక్ చేయండి.
దాని తర్వాత మీకేంటంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రికార్డెడ్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఎస్ఎస్‌సి టైటన్స్ బ్యాచ్ తర్వాత రికార్డెడ్‌లో మీరేం చేయాలంటే జనరల్ స్టడీస్ పైన క్లిక్ చేయండి. జనరల్ స్టడీస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎక్కడికెళ్ళాలి? పాలిటీ సబ్జెక్ట్‌లోకెళ్ళాలి. పాలిటీలో కూడా పాలిటీ బైలింగ్వల్ అండ్ పాలిటీ తెలుగు మీడియం ఉంటుంది. మీరు బైలింగ్వల్ అనేది సబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. ఓకేనా? బైలింగ్వల్ వీడియోస్ కోసం బైలింగ్వల్ సెలెక్ట్ చేయండి. లేదు సార్ నేను తెలుగు మీడియంలో వింటానంటే తెలుగు మీడియం వీడియోస్ కూడా ఉన్నాయి. అది కూడా మీరు చూడొచ్చు. సో, ఇలా సెలెక్ట్ చేసి మీరేంటంటే ఈ క్లాసెస్ అనేవి అటెండ్ చేయొచ్చు. సో, ఈ విధంగా మీకేంటంటే క్లాస్ అనేది ఉంటుంది. సో, ఈ క్లాస్ యొక్క క్లాస్ నోట్స్ పీడీఎఫ్ అనేది ఇక్కడే మీకు అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత ప్రాక్టీస్ పీడీఎఫ్ అనేది నేను ఇక్కడే అప్‌లోడ్ చేసేస్తాను. దాని తర్వాత దీని కిందే మీకేంటంటే అంటే ఈ వీడియో కిందే టెస్ట్ అనేది కూడా వచ్చేస్తుంది. మాక్ టెస్ట్ అనేది కూడా ఈ ఫస్ట్ వీడియో లేదా సెకండ్ వీడియో, థర్డ్ వీడియో కిందే టెస్ట్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు మాక్ టెస్ట్ కూడా అటెండ్ చేయొచ్చు. సో, ఇవన్నీ కూడా ఓకేనా? ఇదంతా కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్టే. ఎటువంటి అమౌంట్ అనేది నేను చార్జ్ అనేది చేయడం లేదు. ఓకేనా? సో, ఐ హోప్ థట్ మీరు ఈ 20 డేస్ ఏదైతే పాలిటీ సీరీస్ ఉందో దీన్ని సక్రమంగా యుటిలైజ్ అనేది చేసి బాగా చదువుతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఫర్దర్‌గా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. నేను ఆ డౌట్స్‌కి రిప్లై అనేది చేస్తాను. ఇప్పుడు చెప్పాను కదా! ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి? ఈ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేయాలి. మై యాపెక్స్ అని చెప్పేసి. సో, ఇందులో మీరేంటంటే మీ యొక్క మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి. ఇక్కడ ఓఆర్‌జీ కోడ్ అనేది అడుగుతుంది. సో, ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసరికి ఇది 30 750 26 ఎంత? 30 750 26. సో, ఈ ఓఆర్‌జీ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే క్లాసెస్ అనేవి ఉంటాయో అవి ఓపెన్ అవుతాయి. అక్కడి నుంచి మీరు క్లాసెస్‌ని చూడొచ్చు. సో, గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను. మన యొక్క టార్గెట్ అనేది ఫస్ట్ డే 1 అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 8th ఆఫ్ డిసెంబర్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఈ మంత్ ఎండింగ్ లోపల కల్లా ఓకేనా? సో, ఎందుకంటే ఈ మంత్ 25th అలా గనక తీసుకుంటే మనకేంటంటే క్రిస్మస్ ఉంది. సో, క్రిస్మస్‌కి 2 ఆర్ 3 డేస్ లీవ్ కావాలి. సో, అలాగా ఈ మంత్ ఎండింగ్ లోపల మనం ఏంటంటే పూర్తిగా పాలిటీ మొత్తాన్ని అయితే ఏంటంటే కంప్లీట్ అయితే చేస్తాం. ఓకేనా? సో, ఇంకా మీకు ఫర్దర్‌గా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో పోస్ట్ అనేది చేయొచ్చు. నేను రిప్లై ఇస్తాను. ఇక్కడితో ఐ హోప్ థట్ ఈ పాలిటీ సీరీస్ అనేది మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫర్దర్‌గా, ఇంకా ఫర్దర్‌గా ఏదైతే 2026 ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడానికంటే ముందు నేనేవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ అనేవి ఇదే విధంగా మీకేంటంటే ప్రిపరేషన్ అనేది చేపిచ్చేస్తాను. సో, జనరల్ స్టడీస్ యొక్క అన్ని సబ్జెక్ట్స్ నేను ప్రిపరేషన్ అనేది చేపిచ్చేస్తాను. సో, మీరు ఇది ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా? సో, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్ అండ్ హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్.